జ్ఞాపకం ఎప్పుడూ కన్నీళ్లను తెస్తుంది. అది మంచిదైనా చెడ్డదైనా. కానీ రెండిటికి సమాధానం కన్నీళ్లు మాత్రమే. ఈ జ్ఞాపకాలను మోసుకొచ్చేది అలుపెరగకుండా తిరిగే కాలచక్రం. దాని పేరే కాలం. కాలం అనంతమైన జ్ఞాపక శక్తి కలది. ఎంత అనంతం అంటే కొన్ని వేల వందల సంవత్సరాల క్రితం జరిగిన మహాభారతాన్ని, రామాయణాన్ని కూడా మన వరకు తీసుకొచ్చి వినిపించగలిగేంత శక్తివంతమైనది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మన జీవితంలో కూడా ఎన్నో మధురమైన జ్ఞాపకాలు, తీరని శ్లోకాలు ఉంటాయి. మధురమైన జ్ఞాపకాలు గుర్తొచ్చినప్పుడు ఆనంద బాష్పాలు వస్తాయి. అలాగే చేదు జ్ఞాపకాలు గుర్తొచ్చినప్పుడు గుండెలు బరువెక్కి కన్నీళ్ళు వస్తాయి. రెండిటికీ సమాధానం ఒకటే: చరిత్ర మోసుకొచ్చిన కాలం. ఒక చెట్టు నా చిన్నతనంలో ఉండేది. నేను రోజు దాని కింద ఆడుకునేవాడిని. కానీ అది ఇప్పుడు చచ్చిపోయింది. దాన్ని కొట్టి పడేశారు. నాకు ఆ చెట్టు ఎప్పుడు గుర్తొచ్చినా నేను 12 సంవత్సరాల పిల్లాడిని మాత్రమే. ఒక సినిమా హాల్. నా మొదటి సినిమా మా అమ్మతో, మా అత్తమ్మతో, మా పిన్ని, మా అన్నతో, అందరితో కలిసి వెళ్ళి చూసావు. అది ఇప్పుడు లేదు. నేలమట్టం చేశారు. ఆ సినిమా హాల్ పేరు ఎప్పుడు గుర్తొచ్చినా నా వయసు 6 సంవత్సరాలు. నన్ను వదిలి అనంత లోకాలకి వెళ్ళిపోయిన మిత్రుడు, నా క్రైమ్ పార్ట్నర్, తొందరగా పెళ్లి చేసుకున్నాడు. తొందరగా కాలచక్రానికి బలి అయిపోయినాడు. మిత్రమా, ఈ జన్మలో ముందుగా వెళ్ళిపోయినాం. మరో జన్మలో మళ్ళీ పుడదాం. కాలాన్ని మింగేసే కాలచక్రాన్ని మనిద్దరం మింగేసి చివరిదాకా కలిసి బతుకుదాం. నీ మాట నేను ఎప్పుడు తలుచుకున్నా మన చివరి ఫోన్ కాల్ నాకు ఎప్పుడు గుర్తుంటుంది. లవ్ యూ మచ్చా. మిస్ యూ.